హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు భార్గవి కిచెన్. భార్గవి కిచెన్లో ఈరోజైతే పచ్చి బఠానీతో రైస్ అనేది సింపుల్ ప్రాసెస్లో ఫ్రైడ్ రైస్గా చక్కగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది. మనకి లంచ్కి కానీ లేకపోతే పిల్లలకి ఈవినింగ్ టైంలో చక్కగా ఒక స్పెషల్ రెసిపీ లాగా పిల్లలకు కూడా పెట్టిన చాలా హ్యాపీగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నేను దీనికోసం అయితే పచ్చి బఠానీసే తీసేసుకుంటున్నాను. అది కూడా మనకి పైన లేయర్ ఉన్న బఠానీ అయితే తీసేసుకుంటున్నానండి. ఇదైతే మనకి ఎటువంటి కెమికల్స్ అనేది కలపడానికి ఛాన్సెస్ ఉండదు. సో దీనికైతే నేను ఇక్కడ కలర్ కానీ కెమికల్ కానీ ఏమీ ఉండవు కాబట్టి మన చేత్తో ఒలుచుకునేది చక్కగా నేను ఇలా పచ్చి బఠానీ అనేది తీసేసుకుని చక్కగా ఇలా ఒలిచేసేసుకుంటున్నాను. ఇలా దీనివల్ల మనకి కలర్ ఏది కలపరు, మనమే చక్కగా న్యాచురల్గా అనేది ఓల్చుకోవచ్చు. సో నేను ఇక్కడ 1 కప్పు దాకా పచ్చి బఠానీ, అదేవిధంగా నేను 2 కప్స్ దాకా నాకు మధ్యాహ్నం మిగిలిపోయిన రైస్ని తీసేసుకుంటున్నాను. 2 కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టేసేసుకుని దానిలోకి 4 స్పూన్ల దాకా నూనెని తీసేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దీనిలోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఎక్కువ కాదు జస్ట్ ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసేసి బోరుగా అనేది కట్ చేసుకుని తీసేసుకుంటున్నాను. ఇలా ఆనియన్ అనేది కొంచెం ఒక హాఫ్ మినిట్ అనేది ఆనియన్ అనేది వేగితే సరిపోతుందండి మనకి. ఇలా ఆనియన్ వేగేటప్పుడే దీనిలోకైతే నేను 2 బిర్యానీ ఆకులు, దీనిలోకి నేను ఎక్కువ సాసెస్ కానీ ఏది కూడా యూజ్ చేయట్లేదు, జస్ట్ ఒక మంచి ఫ్లేవర్ కానీ ఈ డిష్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలోకి కొంచెం మిరియాలు, ఒక 5 దాకా మిరియాలు, కొంచెం జాంపత్రి, అదేవిధంగా కొంచెం చిన్నగా జాజికాయ పొడి, ఎక్కువ కాదండి జస్ట్ జాజికాయని బాగా పొడిగా చేసేసి ఒక హాఫ్ స్పూన్ వరకు జాజికాయ పొడి అనేది తీసుకున్నాను. ఈ జాజికాయ పొడి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనిలోకి నేను 1 కప్పు దాకా బఠానీ గింజలు, మనం ఒలుచుకున్న పచ్చి బఠానీ గింజలను ఇక్కడ యూజ్ చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మామూలుగా మీరు ఏది అంటే మ్యాక్సిమం మీ చేతులతో పోల్చుకునేదే ప్రిఫర్ చేస్తే అది ఎటువంటి కలర్స్ అనేవి కలవు. మామూలుగా అయితే మీరు ఒక బయటకు ఉన్న బఠానీస్ మామూలుగా ఎంత కలర్ ఉంటాయో తెలుసు. ఇక్కడ నేను దీనిలోకి అయితే కొంచెం 1 స్పూన్ దాకా జీరా, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకుంటున్నాను. దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి బారుగా అనేది కట్ చేసి తీసేసుకున్నానండి. కారం అనేది ఏది యూజ్ చేయట్లేదు, జస్ట్ పచ్చిమిర్చిలో ఉండే ఘాట మనకి సరిపోతుంది. ఒక్కసారి చక్కగా మీడియం ఫ్లేమ్లో మొత్తాన్ని ఒక 2-3 మినిట్స్ అనేది ఇలా బఠానీతో పాటు చక్కగా మొత్తం వేయించేసేసుకుంటున్నాను. పచ్చి బఠానీ అనేది పర్ఫెక్ట్గా ఇలా మనకి వేగుతూ ఉండగా దీనిలోకి నేను ఒక 1/2 స్పూన్ దాకా సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ తీసేసుకుని మరొక 2 మినిట్స్ అనేది చక్కగా పచ్చి బఠానీ ఇలా ఆయిల్లో అనేది వేయించేసేసుకుంటున్నానండి. మనకి రైస్ అనేది ఎప్పుడైనా సరే లాస్ట్లో అంటే కొంచెం మనం బఠానీ కుక్ అయ్యాక మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేసుకుంటే మనకి బఠానీ కూడా మంచిగా చక్కగా ఉడుకుతుంది. లేదు ముందే మీరు రైస్ కనుక వేశారు అంటే కనుక బఠానీ అనేది సరిగా వేగదు. సో పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ మనం బఠానీ అనేది ఎప్పుడైనా సరే వేయించుకుంటే బఠానీలో ఉండే పచ్చివాసన పోతుంది, అదేవిధంగా బఠానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసేసుకుంటున్నాను. ఇలా నాకు బఠానీ వేగాక దీనిలోకి అయితే నేను 2 కప్స్ వరకు రైస్ తీసేసుకుంటున్నాను. చెప్పాను కదా 1 కప్ బఠానీకి 2 కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను. అంటే మనకి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది, అదేవిధంగా మంచి టేస్టీగా ఉంటుంది. బఠానీ మామూలుగా మనకి పచ్చి బఠానీ చాలా స్వీట్గా అనిపిస్తుంది కదా, బట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కలవడం వల్ల చాలా మంచి అంటే స్వీట్ అనేది ఎక్కువ ఉండదు, మంచి ఫ్లేవర్గాను చాలా బాగుంటుంది. రైస్ తీసుకున్నాక మొత్తాన్ని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుని ఒక 2-3 మినిట్స్ రైస్ వేగాక దీనిలోకి అయితే మరొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఇందక్కడ బఠానీ వేగేటప్పుడు కూడా ఒకసారి సాల్ట్ అనేది యూజ్ చేశాను, మరొకసారి ఇప్పుడు అనేది యూజ్ చేస్తున్నాను. దీంతోపాటు ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడర్, కొంచెం పావు స్పూన్ గరం మసాలా. ఎందుకంటే పిల్లలకి మనం ఎక్కువ ఇలా డిషెస్ పెట్టేటప్పుడు ఎక్కువ మసాలా అనేది యూజ్ చేస్తే వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది. సో న్యాచురల్గానే ఎటువంటి సాసెస్ యూజ్ చేయకోకుండా జస్ట్ ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా అనేది యూజ్ చేయడం వల్ల పిల్లలు చక్కగా హ్యాపీగా తింటారు, ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. సో దీనిలోకి నేను ఇంకా ఫైనల్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇంకా దీన్ని అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఏ సాసెస్ యూజ్ చేయకపోయినా రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాస్తోనే చక్కగా మనం ఈ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తే
పిల్లలు ఇష్టంగా తింటారు. దీనిలోకైతే నేను ఇక్కడ పెరుగు చట్నీ తీసుకుంటున్నాను. సూపర్ కాంబినేషన్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా మరి మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.